నేను అప్పుడు చెప్పాను, కేసీఆర్ గారు రావాలి. మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నాం, వాస్తవాలు రాయండి, మీకు స్వేచ్ఛ ఉంది. మేము చేసే తప్పిదాలు కూడా రాయాలి. ఇదే ప్రజాస్వామ్యం. ఏ పత్రిక కూడా ఎవరికి తాబేదారిగా ఉండకూడదు. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా పత్రికలు అనేవి ప్రజల సొత్తు. ప్రజాస్వామ్యంలో పత్రికలకి ప్రజల యజమానులు. వారి అంశాలనే ప్రతిబింబించాలి. మీకు ఆ స్వేచ్ఛ ఉంది. మీరు రాసినప్పుడు అధికారులు ఉన్నవారు సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని అన్వేషిస్తాం. రాసినప్పుడు సోషల్ మీడియా ఎంత గొప్ప సాధనంగా ఉందో అది లిమిట్లో ఉంటే మనందరికీ ఉపయోగకరం. హద్దులు దాటితే సరే, వ్యక్తులకి రాజకీయాల్లో ఉన్నట్టు వ్యక్తులకు కొంత ఇబ్బంది కలుగుతాము, కానీ సమాజానికి కూడా ఇబ్బంది పడేటువంటి పేపర్లో ఒక న్యూస్ వస్తే మంత్రులు రాజీనామా చేసినటువంటి పరిస్థితులు నాకు గుర్తుంది. పేర్లు వద్దు, కానీ ఆనాడు చక్కెర ఫ్యాక్టరీల మీద అక్కడ దాని మీద కొంత అభియోగాలు వస్తే మంత్రులు రాజీనామా చేశారు. పత్రికలు ఆ గొప్పతనం ఉంది. సో విశ్వసనీయత ఉన్నప్పుడు ఇలా ప్రభుత్వం కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను చాలా సందర్భాలు చెప్తాను. కేసీఆర్ గురించి మాట్లాడినప్పుడు ఉద్యమ నేతగా నేను వారిని గౌరవిస్తానన్న మాట చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. వయసులో పెద్దవాడు, డెఫినెట్ గా గౌరవిస్తాం. ప్రభుత్వంలో జరిగినటువంటి వారు చేసిన మంచితో పాటు చెడును లెక్కిస్తాం. అది మా ప్రతిపక్షం ఉన్నట్టు బాధ్యత. రాజకీయ అవసరం అనుకున్నప్పుడు కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని విమర్శిస్తాం. వ్యక్తిగతంగా ఏముండదు. వ్యక్తిగతంగా నాకు కానీ కేటీఆర్ మీద కానీ హరీష్ రావు మీద నాకెందుకు ఉంటుంది? పార్టీల సిద్ధాంతాలు లోబడి ప్రస్తుత పరిస్థితుల విషయానికి వచ్చినప్పుడు విమర్శించుకుంటాం, కానీ సద్విమర్శ ఉండాలి. కొంత మన విమర్శలు కూడా తప్పుదారి పడతా ఉన్నాయి. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు, మా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు విమర్శ ఉండాలి. నేను వ్యక్తిగతంగా నమ్మే సిద్ధాంతం అది. నేను అప్పుడు చెప్పాను, కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీకి, వారి అనుభవం అసెంబ్లీ పంచుకోవాలి. ఇలా యువ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని ఆదరించి ప్రజలు అధికారం ఇచ్చారు. పత్రికలు మాకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ ఉండాలి. మంచి చేసినప్పుడు పొగడండి, అది మాకు కూడా ఉత్సాహం వస్తుంది. చెడు చేసినప్పుడు చెప్పండి, ఈ ఫలానా చోట తప్పు జరుగుతుంది అన్నప్పుడు. మాది ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నట్టు కాంగ్రెస్ పార్టీ. మా పార్టీలో ఏదైనా తప్పుదం జరిగితే అపోజిషన్ అనే ముందు మేము అంటూ ఉంటాం. మాకు అస్వేచ్ఛ ఉంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద కాంగ్రెస్. 4 ఓట్ల మధ్య మాట్లాడుకున్నాం. మేము కూడా విమర్శ సద్విమర్శ చేసుకుంటూ ఉంటాం. కార్యక్రమాలు కొంత అడ్డిగా జరిగినప్పుడు చెప్తూ ఉంటాం. కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు వినరు.